అంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉండడానికి అడుగుతున్నాను సార్. లేకపోతే ఇంకోళ్ళైతే అడగను నేను. ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా రచ్చరచ్చ అయిపోతుంది. ఏపీలో ఉందేమో అని అంటున్నారండి. ఇప్పుడేమో ఇక్కడైతే పెద్ద పెద్ద ఆఫీసర్లు సార్. కాదండి, ఇందులో 2 ఉన్నాయి. ఆ! లీగల్ యాస్పెక్ట్, మోరల్ యాస్పెక్ట్. ఓకే. లీగల్ అంటే లీగల్ అండ్ మోరల్ ఆ! 2 ఉన్నాయి. లీగల్ యాస్పెక్ట్ అంటే ఏమిటి? చట్టబద్ధత ఉందా లేదా అనేది ఒక అంశం. మోరల్ అంటే ఏమిటి? ఇది నీతి యోగ్యమా కాదా? అవునండి. ఓహ్! నీతి. ఆ! ఆ, ఇది నిజమా కాదా? ఆ, మీరు అసలు చేసేది ఉద్యోగం. ఇది చేసే ఉద్యోగంలో నీతి యోగ్యమా కాదా? ఇప్పుడు నేను మీ పర్సనల్ లైఫ్ అంటే మీ వ్యక్తిగతమైన జీవితం తొంగి చూడాల్సిన అవసరం నాకుందా? హ్మ్. లేదు కదా! నాకు చట్టబద్ధత ఉందా? హ్మ్. లేదు. లేనప్పుడు నేను ఎందుకు చేయాలా ఆ పని? హ్మ్. అదే కొంతమంది ఆఫీసులు దేశం పారిపోయారంటున్నారు. ఒకటి కొంతమంది నేను అరెస్ట్ ఒకటి అయిపోయారు. చెప్పనా? ఇప్పుడు అరబ్ అండ్ క్యామెల్ స్టోరీని మీకు తెలుసు, ఎప్పుడు విన్నారా? ఆ! అది. ఆ, ఆ క్యామెల్ అంటే ఆయన గుడారంలో ఆ! ఆయన పడుకోన్నాడు. అరబ్ క్యామెల్ ఏమో బయట పడుకోండి. అంటే బయట మామూలుగా మంచు పడుతూ ఉన్నప్పుడు క్యామెల్ అన్నదట అరబ్తో, నేను కొంచెం నా ముక్కు మాత్రము గాలి చల్లగా వస్తుంది ముక్కు పెడతాను అన్నది. హ్మ్. ముక్కు కొంచెం అట్లా పెట్టింది. అరబ్ సర్దుబాటు చేసుకుని పక్కకు తిరిగాడు. అయ్యా నా గొంతు, నా ముక్కు కాదు, కొంచెం గొంతు వరకు లాగి లోపల పెడతాను. సరే పెట్టారు, బాగుంది, అంతవరకు బాగుంది. పాపం ఇంకొక మూలకు సర్దుకున్నాడు ఆయన. మెడ మాత్రము కొంచెం చల్లగా ఉంది అని పెట్టింది. హ్మ్. తర్వాత మొత్తం శరీరం తీసుకుని అరబ్ బయటపడిపోయాడు. ఆ! అట్లా చిన్న తప్పే కదండి, నేను తప్పు చేస్తే ఏముంది అని మొదలు పెడితే అరబ్ అండ్ క్యామెల్ స్టోరీ లాగా అవుతుంది. ఏదైనా అంతే. అవునండి. అంటే పర్సనల్ కూడా ఇన్వాల్వ్ అయిపోయారటండి. అంటే వ్యాపారస్తులు బెదిరించటం. ఇంక ఇవన్నీ ఇంకా అంతం ఉండదండి. ఇప్పుడు దీనికి మొదలు మాత్రమే ఉంటుంది. హ్మ్. సమాజంలో ఏదైనా తప్పులు, ఇప్పుడు ఒక ఆయన 100 ఇస్తే ఇంకొక ఆయన 200 ఇస్తాడు. హ్మ్. ఆయన 200 ఇస్తే నేను 400 ఇస్తాను. ఆయన 400 ఇస్తే నేను 1000 రూపాయలు ఇస్తాను. 1000 నుంచి 5000 పోయింది, 5000 నుంచి 10,000 పోయింది. అవునండి. అంటే దీనికి అంతమేమున్నది? అవును. ఎప్పుడో ఒక రోజు మాత్రం దీనికి అంతం కనపడుతుంది. అది. హ్మ్. కుళ్ళిన పండు ఆ. శాశ్వతంగా చెట్టుకు ఆనుకొని ఉండదు, అవునండి. కింద పడాల్సిందే. రాలాల్సిందే, ఆ, పడాల్సిందే. ఆ, మళ్ళీ ఆ వ్యక్తి నుంచి మంచి చెట్టు రావాల్సింది. అవునండి. కాబట్టి సమాజంలో ఇంకా నాకు ఆశా దృక్పథం ఉంది. ఉంది. ఆ! ఇంకా నేను ఆశావహుణ్ణి. హ్మ్. తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది. కానీ ఆ మార్పు ఎప్పుడు వస్తుంది ప్రశ్నకు జవాబు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు సార్. కొద్దిగా మీరన్నట్టు తప్పు చేసాం కొద్దిగా అని అంటున్నారు గానీ, సినిమా హీరోయిన్స్‌ని కూడా లోపరుచుకున్నారు కొంతమంది. చాలా దారుణం సార్ అవి. అవి ఇప్పుడు నేను ఒకటి చెప్పనా మీకు? తప్పు చేయాలని నా మనసులో ఉన్నప్పుడు ఎవరు నన్ను నియంత్రించగలరండి? నా భార్య నియంత్రించలేదు, అవునండి. నా చుట్టూ ఉన్న వాళ్ళు నియంత్రించలేరు. హ్మ్. అవునండి. అంటే కొన్ని నేను వాడకూడదు కానీ ఆ! అది అసభ్యం కానీ. ఆ! కానీ ఆ తప్పు చేయాలనుకున్నప్పుడు నేను ఎన్నెన్నో అబద్ధాలు చెప్తాను. నేను హ్మ్. ఎన్నైనా చెప్తాను. ఆ హీరోయిన్స్ విడిపోవడానికి గానీ, లేకపోతే వాళ్ళని ఏదైనా కూడా ఒకటండి, మనిషి తనకు ఉండాలి విచక్షణ. హ్మ్. ముఖ్యంగా అధికారం ఉన్నప్పుడు చాలా విచక్షణ ఉండాలండి. హ్మ్. ఎంత విచక్షణ ఉండాలంటే హ్మ్. అవసరమైతే నన్ను నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవును. అట్లయితేనే కుదురుతుందండి. హ్మ్. ఇప్పుడు నేను 10 నుంచి 5 వరకు నాకు ఉద్యోగము, మిగతా అంతా నాది అంటే కుదరదండి. అవును. ఇప్పుడు నేను ఓల్డ్ సిటీలో ఉన్నప్పుడు, అంటే పాత నగరం కదా ఇప్పుడు, అవును. ఉన్నప్పుడు రాత్రి 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఉద్యోగం చేసి యూనిఫామ్‌తో యూనిఫామ్తో టేబుల్ పైన అట్లే వాల్చేవాళ్ళు. మళ్ళీ పొద్దున్న 7 గంటలు లేచి అక్కడే మొఖం కడుక్కొని అక్కడే స్నానం చేసి మళ్ళీ అదే యూనిఫామ్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. మరి నాకు ఎందుకు నేను చేయాలి అంటే దానికి వరకే చేస్తాను అంటే నేను చేయను. అది దానికి స్వార్థానికి ఇంకా అంతం ఉండదు. అట్లా అధికారం ఉన్నప్పుడు అవసరమైతే మీరు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా త్యాగం చేస్తేనే ఆ ఉద్యోగానికి మీరు న్యాయం చేసినట్లు. అవును. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది సార్. అక్కడ ఏపీలో కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు.
అంటే వాళ్ళు భయం ఉంటుందమ్మా అంటే మీరు ఆఫీసర్ కదా నేను ఒకటి చెప్పనండి, ఉమ్, దీనికి అంతం లేదని. అది భయం భయం ఉంటుంది కదా, అమ్మో అక్కడ తెలంగాణలో గొడవలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అట్లా చేసేవాళ్ళు నాకు ఎప్పటికీ నేను ఎప్పుడు దొరకను. అది ప్రతి దొంగ అంతే కదా, అది నేను దొరకను. నేను దొరకను కాబట్టి నేను ఈ దొంగతనం చేస్తాను, నా అంత తోడు లేడు ఆ, అని భావిస్తాడు వాడు. అవును. కానీ వాడి చిరునామా ఎవడో ఒకడు కనిపెడతాడు. అది అవునండి. ఎవ్రీ అంటే ఒక తెలుగు మన పోలీస్ దీంట్లో ఒకటి ఉన్నది, ఎవ్రీ క్రిమినల్ లీవ్స్ హిజ్ అడ్రస్, ఓకే. లీవ్స్ అడ్రస్ అండ్ యూ మస్ట్ హ్యావ్ ఎ ఎబిలిటీ టు సీ దట్ అడ్రస్. ఓకే, ఆ పోలీస్ ఆఫీసర్ గ్రహించాలి ఎక్కడ అడ్రస్ వీడు ఎక్కడ చిరునామా వదిలాడు అవును అని గ్రహించాలి. అవును. అది పోలీస్ డ్యూటీలో ఒక అంతర్భాగం. ఎవ్రీ క్రిమినల్ లీవ్స్ ఎన్ అడ్రస్. అది యూ మస్ట్ హ్యావ్ ఎబిలిటీ టు డిటెక్ట్ అండ్ సీ ఇట్. అది వాడికి శిక్ష పడేలాగా చేయాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కడు అనుకుంటాడు నేను శాశ్వతము, నేను అశాశ్వతమైన వాడిని కాదు. అవునండి. భగవంతుడు నాకు పెద్ద వరం ఇచ్చాడు, అవునండి. నేను 150 సంవత్సరాలు బతకగలను అని అనుకుంటాడు. అవునండి. కానీ వాడికి తెలియదు ఒక బుద్భుతప్రాయమైన జీవితం నీకు ఉన్నది. నీటి బుడగల ఎప్పుడైనా ఆ బుడగ పేలిపోవచ్చు, లేకపోతే మునిగిపోవచ్చు, చెప్పలేము మరి. అవునండి. ఇంకా ఏపీ రాజకీయాలు అయితే చాలా కుటుంబాల మధ్యలో కూడా గొడవలు ఉన్నాయి సార్. నేను చెప్పనండి దాని గురించి మేము తక్కువ మాట్లాడతాను. మంచిది. నిజంగానే నిన్న శర్మిల గారు కొంగుచాటి అధ్యక్షుడు నన్ను గెలిపించండి అని అంటున్నారండి ఆవిడ. అంటే అక్క లేదు అంటే ఒక సిస్టర్ బ్రదర్ అన్ని కూడా మానవ సంబంధాలు ఎప్పుడూ వెళ్ళిపోయాయండి. సమాజంలో మానవ సంబంధాల గురించి ఆలోచించే వాళ్ళు కూడా లేరు. యు ఆర్ ఆన్ యువర్ ఓన్. అది అందుకే ఇప్పుడు అందరూ చెప్తుంటారు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే శక్తి సంపాదించుకొని. దాని అర్థం ఇదే. అది నీతో ఎవడూ లేడు. ఒకప్పుడు ఏంటి, నాకు నా బంధువులు నా స్నేహితులు, ముందంతా ఏంటి ఒక 4-5 గ్రామాల మధ్యనే వివాహాల సంబంధాలు ఉండేది. అంటే ఏమిటిని, నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నా బంధువులంతా నా వెంట ఉంటారు అనేటువంటి ఆ నమ్మకం ఉండేది. ఇప్పుడు లేదు కదా. మనం ఎక్కడెక్కడో పెళ్ళిళ్ళు చేస్తున్నాం. రేపు కష్టకాలంలో వాళ్ళు ఎవరు రారు, మన పక్కింటి వాడే వస్తాడు చివరికి. ఇప్పుడు అమెరికాలో ఉన్నారండి పిల్లలు, వీళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారండి. రేపు అతనికి ఏదో ఒక సమస్య వచ్చింది, ఎవడు చూడాలా? ఆ పక్కింటి వాడు, అయ్యో పాపం నా పక్కింటి వాడికి సమస్య వచ్చింది తీసుకెళ్ళాలి. తర్వాత అతను రావచ్చు, అమెరికా నుంచి రావచ్చు, ఆర్భాటం చేయొచ్చు, నాకు ఇప్పుడే తెలిసింది ఇప్పుడే వచ్చాను, అవన్నీ చేయొచ్చు. అంటే తెలుగులో చెప్పాలంటే మీ పక్కింటి వాడే మీ సమస్యను మొట్టమొదటి తెలుసుకుని దాని పరిష్కారానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి పక్కింటి వాళ్ళతో బాగా ఉండాలి.